ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? బానే ఉంది. ఎట్లా మంచిగా అనిపిస్తుంది? కాకపోతే ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాకు కావాలి, ఆ, పేదవాళ్ళకి ఇవ్వాలి. ఉమ్, మెయిన్ పేదవాళ్ళకి నిజంగా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. కేసీఆర్ ఆ హయాంలో 3 లక్షలకి 4 లక్షలకి అమ్ముకున్నారు. అసలు పేదవాళ్ళకి రావట్లేదు. మెయిన్ పేదవాళ్ళు ఎవరో చూసి కనుక్కొని వెరిఫై చేసి పేదవాళ్ళకి మాత్రం డబుల్ అంటే ఇప్పుడు బెడ్రూమ్ రేవంత్ రెడ్డి పరిపాలన గృహలక్ష్మి పథకం కింద స్లాబ్ వేసినప్పుడు 1,00,000 అట్లా మొత్తం 5 లక్షలు చేస్తా అని అంటున్నాడు కదా, మరి 5 లక్షలు ఇచ్చే పరిస్థితి ఏమైనా అది ఉందా? జాగా ఉన్న వాళ్ళకి ఇస్తా అంటున్నాడు. ప్రస్తుతానికి మాకైతే జాగాలు గీగాలు అయితే ఏం లేవు. మాకైతే మేమైతే ఒకటే కోరుకుంటున్నాం, రేవంత్ రెడ్డి అని. మాలాంటి గరీబ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి దయచేసి ఆయనకి నమస్కారం చేస్తున్నా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు 10 ఏళ్ల పరిపాలన కేసీఆర్ చూసినారు, ఇప్పుడు రేవంత్ రెడ్డిది సంవత్సరం పరిపాలన చూస్తున్నారు. ఈయనకి తేడా అంటే ఏం చెప్తారు అసలు? ఆయనకి ఈయనకి తేడా అంటే అప్పుడు మొత్తం డ్రగ్స్ మాఫియా, డ్రగ్స్ ఎక్కువైంది. రేవంత్ రెడ్డి అని వచ్చినాక డ్రగ్స్ కొంచెం కంట్రోల్ అయింది. సో ఇప్పుడు ఈయన ఇచ్చే దాంట్లో మనకి ఉచిత బస్సు పథకం గానీ, ఉచిత కరెంటు, 500 రూపాయల గ్యాస్ అండ్ రైతుల రుణమాఫీ అని చెప్పాడు. ఇవన్నిట్లో ఎన్ని అందుతున్నాయి? ఇంకా మహిళలకు మహాలక్ష్మి జ్యోతి పథకం ఇవన్నీ కూడా ఇస్తాను అన్నాడు. 2,500 ఇవన్నీ మీకు అందుతున్నాయా? అవి రాలేదు. కరెంట్ అయితే వచ్చింది, గ్యాస్ వచ్చింది, ఇవైతే వచ్చినాయి మాకు. థ్యాంక్